బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తోంది. హైకోర్టు తీర్పుపై స్టడీ చేసిన ప్రభుత్వం సీనియర్ కౌన్సిల్తో వాదనలు వినిపించాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు జీవోలు 9, 41, 42లపై స్టే విధించినట్లు హైకోర్టు ఆర్డర్ కాపీలో ఉన్నట్లు లాయర్లు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకెళ్లొచ్చని హైకోర్టు తెలిపిందని, ఓపెన్ కేటగిరీలో సీట్లను నోటిఫై చేసి తామాషా ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచించినట్లు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, తెలంగాణ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన జీవోపై హైకోర్టు 4 వారాలకు సంబంధించినటువంటి మధ్యంతర స్టే ఇచ్చినటువంటి విషయం తెలిసిందే. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. సుప్రీంకోర్టులో కూడా సీనియర్ కౌన్సిల్ తో వాదనలు వినిపించాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. వైపు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇచ్చే వెళ్తాం మేమని చెప్పి పదే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన నేతలు ఇప్పుడు చెప్తూనే వచ్చారు. దీనికి సంబంధించిన ప్రక్రియను కూడా వాళ్ళు చేస్తూనే వచ్చారు. ఏదైతే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు, దాని ప్రకారం కులగన్న చేశారు. దానికి సంబంధించినటువంటి లెక్కలు బయట పెట్టారు, అసెంబ్లీలో పెట్టి దానికి సంబంధించిన బిల్లు కూడా రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. తర్వాత అక్కడ ఆలస్యమైన తర్వాత ఆర్డినెన్స్ రూపంలో కూడా ఒక బిల్లు చేసి గవర్నర్ కొంటారు. అది కూడా పెండింగ్ లోనే పడింది. దీంతో ప్రభుత్వం ఏదైతే పంచాయతీ చట్టాన్ని సవరణ చేస్తూ ఒక బిల్లును రూపొందించి ఆగస్టు 30వ తేదీన గవర్నర్ కూడా పంపించి 50% స్లాబ్ చేస్తుంది. కానీ ఇది ఎప్పుడైతే ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఇంకా గవర్నర్ దగ్గర నుంచి పాజిటివ్ రాలేదో ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పెషల్ జీవో నంబర్ 9 ద్వారా 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఒక జీవోనిచ్చింది. జీవోని సవాల్ చేస్తూ రెండు జాగ్రత్తకు సంబంధించిన నేతలు హైకోర్టు ఆశ్రయించారు. హైకోర్టులో సుదీర్ఘమైన వాదనలు జరిగాయి. దీనికి సంబంధించిన వాదనలు పిటిషనర్ తరఫున న్యాయవాది కావచ్చు, అలాగే ప్రభుత్వం తరఫున ఏజీ, అలాగే అభిషేక్ సింగ్ అందరూ కూడా తమ వాదనలు వినిపించారు. సో వినిపించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు హైకోర్టు దీనికి సంబంధించినటువంటి అంశంపై 6 వారాలకు సంబంధించినటువంటి స్టే విధించింది. 2 వారాల్లో పిటిషనర్ తరఫున న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి 4 వారాల్లో దాని తర్వాత అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా ఏదైతే మధ్యంతర స్టే ఇచ్చింది. సో దీనిపై సుప్రీంకోర్టుకి వెళ్లాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. అక్కడే పోరాడితే అక్కడే మాట్లాడి చెప్పినటువంటి అంశాలన్నీ దేశవ్యాప్తంగా కూడా ఏ రాష్ట్రంలో చేరినటువంటి సర్వేని స్టాటిస్టికల్ సర్వేని ఇక్కడ చేశాము. దీనికి సంబంధించిన ఎడ్మిటర్ల లిస్టు కావచ్చు, సర్వే చేసిన విధానం కావచ్చు, డెడికేషన్ కమిటీ కావచ్చు, 1 మ్యాన్ కమిషన్ కావచ్చు, ఇలాంటి అన్ని అంశాలను కూడా సుప్రీంకోర్టు పుడుతుంది. ఏ జనాభా ప్రాతిపదికన జనాభాకి ఇవ్వచ్చు, రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% ఇచ్చకూడదు అనేటువంటి అంశం లేదు. ఆ రాష్ట్రాలకు వెసులుబాటు ఉంటుందనే అంశాన్ని బలంగా వినిపించి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ తో ముందుకు వెళ్లాలనే యోజనలో తెలంగాణ ప్రభుత్వం ఉండటం అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు వెళ్లి అక్కడ బలమైనటువంటి వాదనలు వినిపించాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజీం.